దైవజనులు సిద్దిపేట ప్రకాష్ గారు ఒకరోజు చెప్తూ, సాతానుకు మనం అవకాశం ఇవ్వాలే కానీ వాడు మనల్ని వచ్చి ఎట్లా కబ్జా చేస్తాడో చెప్తూ, పిల్లలకి దిష్టి తగలకుండా అయ్యగారు చెప్తారు, ఎర్రగా ఉన్న పిల్లలకి అరికాలలో నల్లటి సొక్క పెడతారు, బొగ్గ మీద నల్లటి సొక్క పెడతారు. ఎందుకంటే దిష్టి తగలకుండా, నరదిష్టి తగలకుండా. నరదిష్టి దేవుని వాక్యం అంగీకరించదు. ఒకవేళ ఏదైనా దుష్టశక్తులు తగులుతాయి అని అనుకుంటే, దుష్టశక్తులు తగలకుండా మన పిల్లలను కాపాడేది, మన కుటుంబాన్ని కాపాడేది ఏది? ఇప్పుడు ఆ చుక్క పెట్టిన తర్వాత అంటే కొంతమంది పెట్టుకుంటారు, వాళ్ళ విశ్వాసాలు వేరు. కానీ యేసు రక్తముతో కడగబడిన ఆయన పిల్లలైన మనం ఈ మూఢనమ్మకాలకు, మూఢ విశ్వాసాలకు అవకాశం ఇచ్చేవాళ్ళుగా ఉండకూడదు. ఇప్పుడు ఈ చుక్క పెట్టిన తర్వాత వాడికి ఏదో జ్వరం వచ్చింది, ఇంకొంచెం అనారోగ్యం వచ్చింది. ఈలోపు రాజన్నకు ఫోన్ చేసి, అన్న అబ్బాయికి జ్వరం అన్న, ప్రార్థన చేయండి అన్న అన్నారు. అన్న ప్రార్థన చేశాడు. అన్న ప్రార్థన ద్వారా ఆ జ్వరం ఇంకొంచెం పెరిగింది. మరలా ఫోన్ చేశారు. ఈసారి అంటారు, అన్నయ్య గట్టిగా ప్రార్థన చేయండి అన్నయ్య, గట్టిగా ప్రార్థన చేయండి అన్నయ్య అన్నారు. మీరు కోరుకున్నట్లుగానే ఆ పక్క ప్రాణం గట్టిగా ప్రార్థన చేసింది, ఇంకా జ్వరం పెరిగింది. వెంటనే అన్నయ్య ఒకసారి వచ్చి ప్రార్థన చేయండి అన్నయ్య అన్నారు. అన్న ఇంటికి వచ్చాడు. ఈ బిడ్డను ఆవరించిన దుష్టశక్తి యేసు నామములో తొలగిపోవును గాక, పో సైతానా, పో సైతానా అని అన్నాడు అనుకోండి. ఆ కుర్చీలో సైతాన్ గడు కూర్చొని నేను బానుగా అంటాడు. ఆయన అంటాడు, దైవజనులు రాజశేఖరయ్య గారి ద్వారా ఆజ్ఞేషణ పొందిన నేను, అసలు అన్నిటికంటే పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకం పొందిన నేను, నజరేయుడైన యేసు నామం పేరిట సైతానా పో అని అన్నాడు అనుకోండి. అన్నకి సైతాన్ గడి స్వరం వినే అవకాశం ఉంటే, ఒకవేళ వినగలిగే అంత కృప ఉంటే, సైతాన్ గడి వచ్చి, రాజు పాస్టర్ గారు నీ దగ్గరికి నేను రాను, కానీ నేను ఈ ఇంట్లోనే ఉంటా. ఈ ఇంట్లో ఎట్లుంటావు? నా జ్ఞాపక సూచన ఉంది, నా ఆనవాళ్ళు ఉంది, నాకు సంబంధించిన సరుకు ఉంది. వస్తాడు, మనిషి అంతటిని కబ్జా చేస్తాడు వాడు. నా ప్రభు బిడ్డలారా, 2026 సంవత్సరం పరిశుద్ధాత్ముడు బహు స్వతంత్రంగా మన సంఘంలో, మన కుటుంబాలలో, మన ఇంటిలో, మన ఉద్యోగ స్థలాలలో, మన పిల్లల మధ్యలో ఆయన ధారాళంగా సంచరించును గాక. అపవాదికి చోటు లేని కుటుంబాలుగా మన కుటుంబాలు కట్టుకునే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.